బైడెన్ వద్దు, ట్రంప్ వద్దు, కానీ ఎన్నికలు మాత్రం జరిగిపోతాయి. ఇప్పుడు అమెరికాలో జరుగుతున్నటువంటి పరిస్థితి మొన్ననే చెప్పుకున్నాం. బైడెన్తో పోల్చుకుంటే ట్రంప్కి 65%, బైడెన్కి 35%. అలా కాకుండా ట్రంప్ కమలా హ్యారిస్తో పోల్చుకుంటే కమలా హ్యారిస్కి 54%, ట్రంప్కి 38%కి వచ్చింది. అంటే ట్రంప్ అంటే ఇష్టం లేదు, బైడెన్ మీద కోపంతో ట్రంప్ని ఎన్నుకోవాలి, ట్రంప్ మీద కోపంతో బైడెన్ ఎన్నుకోవాలి. ఇదే పరిస్థితి. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చే కొద్దీ రూటు మారుతోంది. తాజాగా బైడెన్కి విరాళాలు ఇవ్వడానికి వ్యాపారవేత్తలు సిద్ధపడట్లేదు. అదే సమయంలో ట్రంప్ అంటే బైడెన్తో పోల్చుకుంటే ట్రంప్ బెటర్, కానీ ట్రంప్ మీద కూడా విరక్తి ఉంది జనాలు, ఎస్పెషల్లీ ఇండియన్స్లో. ఎందుకంటే ట్రంప్ వచ్చేస్తే ఓ విధానం పట్టుకొచ్చేస్తాడు, అమెరికా ఫస్ట్ అంటాడు, బయట వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఆపేస్తాడు. అలాగే మరొక భయం ఏంటంటే ఈ శరణార్థుల పేరుతో అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు చొరబాటుదారుల్ని బైడెన్ అలౌ చేశాడు, వాళ్ళ ద్వారా అక్కడ చీఫ్ లేబర్ దొరికారు. ఇప్పుడు ట్రంప్ వస్తే అది ఆపేసి లోకల్ వాళ్ళకే ఉద్యోగాలు అంటే కనుక బోల్డ్ అంత ఖర్చు అవుతుంది. ఈ ఉద్దేశాలతో జరుగుతుంది. ఇప్పుడు మరి కమలా హ్యారిస్ని కానీ లేకపోతే కనుక ఇటు ట్రంప్ వైపు నుంచి ఇంకొకళ్ళని కానీ ముందు పెడతారు. వాళ్ళ పార్టీల్లో అయితే వీళ్ళ పేర్లే ఫైనల్ చేశారు. ఇలాంటి మార్పుకి అవకాశం ఉందా లేదా చూడాలి.